అందరికీ నమస్కారం. ఇంకా చాలా రోజులైంది నేను వీడియో చేసి. ఏదో ఒక మంచి వీడియోతో మేము ముందుకు రావాలని అనుకున్నాను. ఒక సంఘటన జరిగింది, అది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇంకా వార్తల్లోకి వెళ్లే ముందు అందరికీ ఒక విజ్ఞప్తి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని తాజా మంచి సమాచారం కోసం నా ఛానల్ని ఫాలో కండి. ఇంకా విషయం ఏంటంటే, మనందరికీ తెలుసు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే గురువును మనము సాక్షాత్తు పరబ్రహ్మతో, ఒక దేవునితో మనం పోలుస్తాం. మరి ఒకప్పుడు విద్యాభ్యాసం ఎలా ఉండేది, విద్యార్థులు ఎలా ఉండేది, ఉపాధ్యాయులు ఎలా ఉండేది, మరి ఒక 30-40 years బ్యాక్ స్కూల్స్ ఎలా ఉండేవి, ఆ వాతావరణం ఎలా ఉండేది, విద్యార్థులు ఉపాధ్యాయులకు ఇచ్చే గౌరవం ఎలా ఉండేది, టీచర్లకు ఇచ్చే గౌరవం ఎలా ఉండేది. మరి ఆ కాలంలో ఉపాధ్యాయులు చదువుతో పాటు విద్యార్థులకు ఎన్నో గొప్ప విషయాలు, మంచి విషయాలు, నీతి కథలు, ఇట్లా బోలెడు. అంటే ఒక విద్యార్థిని దేశానికి ఉపయోగపడే ఒక మంచి పౌరునిగా తీర్చిదిద్దడంలో టీచర్ పాత్ర చాలా కీలకమైంది. నెహ్రూ ఒక మాట అన్నాడు, తరగతి 4 గోడల మధ్య దేశ భవిష్యత్ అనేది నిర్మించబడుతుందని చెప్పేసి. ఇదంతా నేను ఈరోజు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ జిల్లా వీర్లపల్లి అనే ఒక గ్రామంలో అక్కడ ఉండే జిల్లా పరిషత్ పాఠశాలలో ఒక విద్యార్థి, 9వ తరగతి 10వ తరగతి విద్యార్థి అతను బక్కపల్సని ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుని పైన, మొత్తం మీద ఒక ఉపాధ్యాయుని పైన దాడికి తీయడం జరిగింది. మీరు ఇక్కడ నేను వీడియో కూడా ప్లే చేస్తాను పక్కన. ఆ వీడియో కూడా ఒకసారి మీరు చూడండి, ఏ విధంగా అతను మాట్లాడుతున్నాడు, ఎలా ఆ సార్ మీద, ఆ ఉపాధ్యాయుని మీద పిడిగుద్దులు ఎలా గుద్దుతున్నాడు. మీరు ఒకసారి చూడండి. ఒకసారి నిజంగా వీడియో చూస్తే చాలా బాధాకరం. అసలు ఎక్కడికి వెళ్ళిపోతుంది సమాజం, ఈ సొసైటీకి అసలు ఏమైంది, విద్యార్థుల్లో ఈ రకమైన మార్పులు ఎందుకు వస్తున్నాయి, ఇంత సున్నితంగా ఎందుకు తయారవుతున్నారు. ఒకప్పుడు విద్యార్థులు వారి యొక్క మానసికంగా చాలా బలంగా ఉండేవారు, శారీరకంగా బలంగా ఉండేవారు, మానసికంగా బలంగా ఉండేవారు. దేన్నైనా అవమానాన్ని తట్టుకునేవారు. టీచర్లు తిట్టినా, ఉపాధ్యాయులు తిట్టినా, ఇంట్లో తల్లిదండ్రులు తిట్టినా కూడా వాళ్ళు స్వీకరించేవాళ్ళు. వాళ్ళలో మార్పు అనేది కనిపించేది, చదువుల్లో కావచ్చు, వాళ్ళ యొక్క వ్యవహార శైలిలో కావచ్చు. కానీ నేటి సమాజంలో ఉన్న విద్యార్థులకు ఏమైంది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. లోపం ఎక్కడ ఉంది? ఇక్కడ విద్యా విధానంలో లోపం ఉందా? ఎవరైతే చదువు చెప్తున్నారో టీచర్లు, ఉపాధ్యాయులు, వీళ్ళలో లోపం ఉందా? మొత్తం విద్యార్థుల్లోనే లోపం ఉందా? ఇట్లా అనేక ప్రశ్నలు నేడు ఈ వీడియో చూసిన తర్వాత అందరికీ ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి, వాళ్ళ మనసులో తొలుస్తున్నాయి. ఇవన్నీ ఇక్కడ ప్రధాన కారణం ముఖ్యంగా సొసైటీ బాగా అప్డేట్ కావడం. పాశ్చాత్య సంస్కృతి అనేది నేటి యువత, స్కూల్ పిల్లల దగ్గర నుంచి కూడా పాశ్చాత్య సంస్కృతి అలవాడిపోవడం. సెల్ ఫోన్స్, విద్యార్థులకు ఇవ్వాల్సిన గైడ్ లైన్స్ ప్రభుత్వం, విద్యాశాఖ కావచ్చు, స్కూల్ టీచర్స్ కావచ్చు, మండల, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో విద్యాశాఖలు ఏ విధంగా పనిచేస్తుందని నాకైతే అర్థం కావట్లేదు. సరైన శిక్షణ ఇవ్వట్లేదా, ఎందుకు ఇలా జరుగుతా ఉంది అన్న
ప్రశ్న నిజంగా ఇది బాధాకరం. ఇక్కడ అంటే కొన్ని సలహాలు సూచనలు, నేను కూడా ఒక టీచర్గా పనిచేసిన, నేను కూడా ఒక లెక్చరర్గా పనిచేసిన, విద్యార్థులతో ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి అనే అంశం అయితే చాలా కీలకం. ఎవరైనా సరే ఉపాధ్యాయులు, మరి మహిళా ఉపాధ్యాయులు కావచ్చు, మేల్ ఉపాధ్యాయులు కావచ్చు, కాలేజ్ స్థాయిలో అయినా పాఠశాల స్థాయిలో అయినా విద్యార్థులకు వాళ్ళకు కావాల్సిన ఏదైతే పాఠ్యాంశాలు ఉంటాయో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ను చాలా చక్కగా ఇవ్వగలగాలి. నేను బాగా గమనించింది ఏంటంటే, ఈ స్కూల్ వ్యవస్థలో కావచ్చు, జూనియర్ ఇంటర్మీడియట్ స్థాయి ఈ విద్యా వ్యవస్థలో ఎవరైతే టీచర్, ఎవరైతే ఉపాధ్యాయుడు కావచ్చు, ఉపాధ్యాయుని కావచ్చు, లెక్చరర్ కావచ్చు, లేడీ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఎవరైతే సబ్జెక్ట్ మీద పట్టుండి బాగా టీచ్ చేయగలిగి, అదేవిధంగా వాళ్ళ సబ్జెక్టుతో పాటు ఇతరత్ర ఎక్స్ట్రా కరికులం అంటే గేమ్స్ మీద పట్టుండడం కావచ్చు, ఇతరత్ర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, ఇట్లాంటి వారిని బాగా ఇష్టపడతారు పిల్లలు. వారు చెప్పింది కూడా వింటారు. అయితే ఇక్కడ ముఖ్యంగా నా సలహా ఏంటంటే, పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులు వాళ్ళకు సబ్జెక్టుకు అనుబంధంగా చెప్పగలగాలి, అద్భుతంగా చెప్పగలగాలి, పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పగలగాలి. దానికోసం ప్రతి టీచరు, ఉపాధ్యాయుడు కష్టపడాలి. అదేవిధంగా చదువు విషయంలో కావచ్చు, బిహేవియర్ విషయంలో కావచ్చు, సమాజంలో ఎలా ఉండాలి అనే అంశాలు ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు, సరే రోజు చెప్పకపోయినా నెలలో ఒకసారి క్లాస్ రూమ్లో ఖచ్చితంగా మరి ఉపాధ్యాయులు చర్చించాలి. అంటే విద్యార్థులు కూడా మరి చిన్నతనం నుండే సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించేలా మరి తీర్చిదిద్దాల్సిన బాధ్యత మరి ఉపాధ్యాయులదే. కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. వారికి అన్ని విధాలుగా ఆటలపైన ఆసక్తి కలిగేలా చేయాలి, దేశం మీద ప్రేమ కలిగేటట్లు చేయాలి. ప్రస్తుత సమాజంలో ఉన్న అనేక రుగ్మతల గురించి వివరించాలి. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, సెల్ ఫోన్ ప్రాముఖ్యత, సెల్ ఫోన్ వాడడం వల్ల ఉపయోగాలు, నష్టాలు, సినిమాల ద్వారా మరి ఏ విధమైన ప్రభావం పడతా ఉంది, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, కుటుంబ సభ్యులతో ఎలా ఉండాలి, మిత్రులతో ఎలా ఉండాలి, టీచర్లతో ఎలా ఉండాలి, ఈ ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా ప్రతి ఉపాధ్యాయుడు ఈ సెకండరీ స్కూల్ స్థాయి ఏదైతే ఉందో, హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, ఖచ్చితంగా ప్రతి టీచర్ ఖచ్చితంగా పిల్లలకు చెప్పాలి. దీంతో పాటు మరి ఎవరైనా సరే ఉపాధ్యాయులు అంటే పిల్లలకు ఎక్కువగా చనువు ఇవ్వకూడదు. పిల్లలకు ఎక్కువగా చనువు ఇవ్వడం ఒకటి, అతిగా మాట్లాడడం, అదేవిధంగా అనవసరమైన విషయాలు పిల్లలతో చర్చించడం, ఇట్లాంటి జరిగినప్పుడు ఏమైపోతుందంటే పిల్లలు కూడా మరి ఆ ఉపాధ్యాయులతో కలిసిపోయి అవసరం మీద భుజం మీద చేయి వేయడం, లేనిపోని విషయాల గురించి ఉపాధ్యాయులతో చర్చించే వరకు కూడా ఈరోజు నేను చూశాను. ఇక్కడ కొంతమంది అయితే పిల్లలు మరి జూనియర్ స్థాయి పిల్లలు అయితే కొంతమంది లెక్చరర్ తీసుకెళ్ళడం, వాళ్ళతో మందు కొట్టడం, సిగరెట్ షేరింగ్ చేసుకోవడం, ఇట్లానే అయితే చూశాను నేను కొన్ని అంశాలు. కాబట్టి పిల్లలని ఎంతవరకు మనం వాళ్ళతో ఉండాలి, ఎంతవరకు వాళ్ళకు స్వేచ్ఛనివ్వాలి అన్న అంశం మాత్రం చాలా కీలకంగా ఇక్కడ ఉండే అవకాశం అయితే ఉంది. మరొకటి, ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ప్రతి స్కూల్ లోపల, తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, దేశంలో ఎక్కడైనా సరే, ఈ నైతిక విలువలు, సమాజం పట్ల విద్యార్థులు ఎలా ఉండాలి, వాళ్ళ బాధ్యత ఏంటి అన్న అంశం మీద ప్రత్యేకంగా ఒక టీచర్ను నియమించి, లేదంటే ప్రతి వారం ఏదైనా ప్రతి నెల ఒక గెస్ట్ లెక్చర్ను పిలిచి జీవితంలో ఎలా ముందుకెళ్ళాలి, సమాజంలో విద్యార్థుల పాత్ర ఎలా ఉండాలి, భవిష్యత్తులో ఎలా ఉండాలి, నైతిక విలువలు ఎలా పాటించాలి, కుటుంబంలో ఒక వ్యక్తిగా పిల్లలు ఎలా వ్యవహరించాలి,
తల్లిదండ్రుల గురించి, ప్రతి అంశం గురించి, ఉన్న టెక్నాలజీ గురించి అన్నీ చెప్పగలిగితే విద్యార్థికి ఏంటంటే కొంచెం అవగాహన అనేది పెరుగుతుంది. అదేవిధంగా మరి ప్రతి టీచర్ కూడా మరి చదువు విషయంలో పిల్లలు కొంత ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు. మానసిక ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ర్యాంకుల కోసమో మార్కుల కోసమో వాళ్ళపైన ఒత్తిడి చేయకుండా వారిని అంటే ఒక మంచి వ్యక్తిగా తయారు చేయడానికి ప్రతి టీచరు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా మరి ప్రతి స్కూల్ టీచర్ అంటే ప్రతి ఉపాధ్యాయుడు కూడా అంటే నేను టీచర్గా పనిచేస్తున్నాను, నెలవారీ జీతం తీసుకుంటున్నాను, నేను పిల్లలకు చదువు చెప్తున్నాను, నా నా సిలబస్ పూర్తి చేసుకుంటున్నాను, నా శాలరీ నాకు వస్తుంది, నా కుటుంబంతో హ్యాపీగా బతుకుతున్నాను అంటే సరిపోదు. ఇప్పుడున్న విద్యా వ్యవస్థ, ఇప్పుడున్న పిల్లలు, వారి యొక్క మానసిక ఎదుగుదల, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రతి టీచర్ కూడా ఖచ్చితంగా స్పెషల్ కేర్ తీసుకొని విద్యార్థులను చదువుతో పాటు సబ్జెక్టుతో పాటు ఇతరత్ర అన్ని విషయాలను వాళ్ళకు అవగాహన వచ్చేలా చేయగలిగితే ప్రతి పౌరుడు, ప్రతి విద్యార్థి కూడా తను ముందుకెళ్తాడు, అనుకున్నది సాధించగలుగుతాడు. ఆటల పైన కూడా వారికి మక్కువ అంటే ఇష్టం కలిగేటట్టు చేయాలి, ఆటల్లో రాణించేలా చేయాలి, ధైర్యంగా ఇలా ముందుకెళ్ళాలి. ఏవైనా బలహీనతలు ఏవైనా ఉంటే వాటిని ఎలా అధిగమించాలి. మన చిన్నతనం నుంచి కొంతమంది పిల్లలను చూస్తాం, అంటే స్మోకింగ్ చేయడం కావచ్చు, ఇతరత్ర కొంతమంది మరి హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ నగరాల్లో అయితే మరి డ్రగ్స్ కూడా అలవాటైన సందర్భాలు, మన జూనియర్ ఇంటర్మీడియట్ స్థాయి నుంచి కూడా డ్రగ్స్ అలవాటైన ఎన్నో వార్తలు కథనాలు చూసి. కాబట్టి అంటే ప్రతి విద్యార్థి ఎదుగుదల స్కూల్ నుంచే మొదలవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము, విద్యాశాఖ, ఆ తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ మరి విద్యాశాఖకు సంబంధించిన అధికారులు, మండల స్థాయి విద్యాశాఖకు సంబంధించిన అధికారులు, అదేవిధంగా స్కూల్ టీచర్స్, పేరెంట్స్ మరి అందరూ మరి కలిసికట్టుగా పనిచేస్తే తప్ప నేడు మరి విద్యా వ్యవస్థను మనం రక్షించుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఇట్లాంటి సంఘటనలు రావడం, ఇట్లాంటి సంఘటనలు జరగడం అనేది చాలా దురదృష్టకరం. కాబట్టి ఇట్లాంటి పిల్లలను కూడా మరి అంటే చిన్నప్పటి నుండే మరి ఇట్లా టీచర్లనే కొట్టే స్థాయికి ఎదిగారంటే వాళ్ళు భవిష్యత్తులో రౌడీలుగా, గుండాలుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చట్టాలు తీసుకురావాలి. మరి ఉపాధ్యాయులను కూడా ప్రభుత్వాధికారులు మరి ఎక్కువగా హరాస్మెంట్ చేయకుండా అటెండెన్స్ అంటూ, అదేవిధంగా పిల్లలకు ర్యాంకులు అంటూ అంటే కొంత వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అసలు ఏం చేస్తే విద్యా వ్యవస్థ మెరుగుపడుతుంది, విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందనే అంశాల మీద చర్చించి ఆ విధంగా మరి ఉపాధ్యాయులకు గైడ్లైన్స్ ఇవ్వాలి. వాళ్ళని కూడా ఎక్కువ హరాజ్ చేయొద్దు. ప్రభుత్వమైన, విద్యాశాఖ అయినా, అధికారులైనా ఎక్కువ ఒత్తిడి పెంచకుండా వారికి కూడా మానసిక ప్రశాంతతను కల్పించాలి. టీచర్లకు మానసిక ప్రశాంతత ఉంటేనే వాళ్ళు చక్కగా బోధించగలుగుతారు. వారు ఏవైతే మరి పిల్లలకు చెప్పాలనుకున్న సబ్జెక్టుతో పాటు ఇతరత్ర అనేక అంశాలు పిల్లలకు చెప్పడానికి, పిల్లలకు చేరువడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు అంటే ఇక్కడ పేరెంట్స్ పిల్లలను కూడా కనిపెట్టుకుని ఉండాలి. వాడు స్కూల్కి వెళ్తున్నాడు, ఫ్రెండ్స్ ఎలాంటి వారు, సెల్ ఫోన్ యూజ్ చేస్తున్నాడు, ఎవరికి కాల్ చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, సెల్ ఫోన్లో గూగుల్లో ఏం సెర్చ్ చేస్తున్నాడు, బయట ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు, సినిమాకి వెళ్తున్నాడా, షికార్లకు వెళ్తున్నాడా, గేమింగ్ యాప్స్కి ఏమైనా అలవాటయ్యాడా, గేమ్స్ ఆడుతున్నాడా, ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నాడా, ఇట్లా ప్రతి ఒక్క విషయం పైన కూడా పేరెంట్స్ ఖచ్చితంగా శ్రద్ధ పెట్టాల్సిన రోజులు ఇవి. లేకపోతే చూస్తున్నాం కదా మనం మరి చిన్నతనంలోనే అనేక ఇతరత్ర అంశాల మీద మరి దృష్టి కేంద్రీకరించి పిల్లలు ఎలా పాడవుతున్నారన్న అంశాలు మనం ఎన్నో చూసాం.
10th క్లాస్ చదివే ఒక అమ్మాయి మనం చూసాం హైదరాబాద్ నగరం. 10th క్లాస్ చదివే అమ్మాయి మరి ప్రియుడితో కలిసి తల్లిని చంపేసింది. ఇట్లాంటి ఎన్నో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అంటే ఎల్కేజీ నుంచి మొదలు పెడితే దాదాపు 10th క్లాస్ వరకు కూడా పిల్లలను పేరెంటింగ్ అనేది సరిగ్గా ఉండాలి. అదేవిధంగా మరి పిల్లలను ఉపాధ్యాయులు, స్కూలు యాజమాన్యం కావచ్చు, స్కూల్ టీచర్స్ కావచ్చు, వీళ్ళని ఎప్పటికీ కనిపెట్టుకుని ఉండాలి. చదువు విషయంలో కావచ్చు, ఇతరత్ర అన్ని లోపల వీళ్ళపైన ప్రత్యేక శ్రద్ధ అనేది చాలా అవసరం. దీనికి కొత్త చట్టాలు కూడా తీసుకురావాలి. ప్రత్యేకమైన టీచర్లను కూడా ఏర్పాటు చేయాలి. క్రీడల మీద ఆసక్తి కలిగేలా పిల్లలను ప్రోత్సహించాలి. సమాజం మీద అవగాహన కల్పించాలి. నైతిక విలువలు నేర్పించాలి. దేశభక్తిని పెంపొందించాలి, తయారు చేయాలి. భక్తి భావం పెరిగేలా చెప్పాలి. మంచి మంచి నీతి కథలు చెప్పాలి. దేశభక్తి కథలు చెప్పాలి. దేవుళ్ళ కథలు చెప్పాలి. రామాయణం గురించి వివరించాలి. మహాభారతం గురించి వివరించాలి. మొత్తం మీద పిల్లలను మానసికంగా దృఢంగా తయారు చేయగలిగితే దేశ భవిష్యత్ అనేది చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మరి ఇప్పటి వరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేయగలరని విజ్ఞప్తి.